విధంగా ఉంటదనుకుంటారు వాళ్ళు గూడా. ఎందుకంటే మనం చిన్నప్పుడు అదే విధంగా ఎదిగాం గాబట్టి, ఇక మనం పెద్దోళ్ళయిపోతున్నాం. మనం కూడా పెళ్ళిళ్ళయిపోతున్నాయి అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళ సంతోషం పిల్లల సంతోషం గూడా పోగొట్టక ఇవ్వకండి. వాళ్ళతో సంతోషంగా ఉండండి సమ్మర్ సీజన్. మళ్ళా జూన్‌లో స్టార్ట్ అయితే వాళ్ళ స్కూల్ వాళ్ళకెళ్తారు. మళ్ళా ఎప్పుడు కలుస్తామా? ఎప్పుడు ఏందనేసి వాళ్ళు బాధపడుతుంటారు. ఇప్పుడే ఇప్పుడే చివరి స్టేజ్ అనమాట. ఇప్పుడే ఉన్న రోజులు కలిసి ఉండండి పిల్లలతోటి. ఇంక మేము ఉండలేకపోతాం. మా పాప అయితే ఎప్పుడు ఏడుస్తూ ఉంటది. ఇంక చెప్పాలంటే మా పాపకి మాటలు రావు. వెళ్ళాక ఒక వీడియో తీస్తాను. 5 సంవత్సరాలయితుంది. 6 సంవత్సరం నడుస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది నాకు కూడా. మా పాప ఇంకా చాలా బాధపడతది. ఏడుస్తూ ఉంటది. చాలా ఇబ్బందిగా ఏడుస్తుంటది. ఆ బాధ మాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు మీకు డౌటొస్తది. మీలో డిపార్ట్‌మెంట్ గదా! ఫోర్స్ కదా! ఎందుకు ఛానెల్ పెడుతున్నారు? ఎందుకంటే అని మీకు డౌటొస్తది. ఎందుకంటే మా గురించి మీకు తెలియాలా? మేము ఎలా బాధపడుతున్నాం? ఎంత బాధపడుతున్నాం అనేది మీకు తెలియాలా? మేము సంవత్సరానికి ఓ 2 పండుగలే చూసుకుంటాం. మిగతాయి మొత్తం చూడడానికి అవకాశం ఉండదు. అసలు ఇంటికి ఉండదు. వస్తే ఓ దసరాకొస్తాం. వస్తే మా పాప బర్త్‌డే రోజున వస్తా. ఆ! ఒకరోస్తే ఏప్రిల్‌లో వస్తా. ఏప్రిల్‌లో మా పిల్లోడిది వస్తా. ఓకే. ఇంక మిగతా శ్రీరామనవమి అంటూ, హోలీ అంటూ, ఉగాది అంటూ ఈ మొత్తం అసలకి దగ్గర దగ్గర 11 సంవత్సరాల నుంచి అసలు జరుపుకోవడం లేదు ఇంటికొచ్చి. అది రాలేదు. ఈ 3 రోజులు తప్ప ఈ 3 సార్లు తప్ప మళ్ళీ ఎప్పుడు రాము. 3 సార్లే ఉంటది. చాలా కఠినంగా ఉంటది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరిని వదిలేసి దూరంగా ఉండాలంటే అసలు చాలా బాధ అనిపిస్తది. అదనమాట. మీరు గూడా ఒకసారి నిర్ణయించుకోండి జాబ్‌కి రావాలనా వద్దా అనేది. ఎందుకంటే అసలకి ఇక్కడ చూడసలకి చాలా ఇబ్బంది. పిల్లల్ని వదిలేసి రావడం, మా భార్యని, తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచి రావడం అనేది చాలా అసలకి కఠినమైన పరీక్ష అన్నమాట. మనకు తెలుసు మన చిన్నప్పుడే స్కూల్‌కెళ్ళేటప్పుడే తల్లిదండ్రులను వదిలేసి, ఇల్లు వదిలేసి ఎళ్ళాలంటేనే చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి అంత దూరం వదిలేసి ఇక్కడ కాశ్మీర్‌లో, కలకత్తాలో, వెస్ట్ బెంగాల్‌లో, అస్సాంలో డ్యూటీ చేస్తూ ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలు ఒకసారి ఇంటికెళ్ళి, మళ్ళా 6 నెలలు ఒకసారి ఇంటికెళ్ళి అంతే. రావాలంటే ఎంత బాధ అనిపిస్తదో మీరు అర్థం చేసుకోండి. అది. చాలామంది చూస్తున్న ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏ మర్చిపోండి కామెంట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ ఇక మీరు ఎలా ఉన్నారు అసలకి? ఎలా ఉంది వాతావరణం? ఎంత బాగుంది వాతావరణం? మీ పిల్లలతోటి ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా లేదా? ఈ లోకంలో మనకి ఏమీ దక్కదు. ఒక సంతోషం, ఆనందం తప్ప. అది తప్పక పంచుకుంటా ఉండండి. ఎనీ టైమ్ పిల్లలతోనే పంచుకుంటా ఉండాలి. పిల్లలకి నేర్పించండి. ఒక ఆర్మీ జవాన్ ఎలా ఉంటారు? మన దేశానికి ఎవరు ముఖ్యం? ఒక రైతన్న ఎలా ఇంపార్టెంటో, ఒక జవాన్ కూడా అంత ఇంపార్టెంట్. అందుకే జై జవాన్, జై కిసాన్ అంటారు. ఆ విధాలు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా రాను రాను వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే ఈ ఫోర్స్ ఏంది? ఏంటి కథ ఏంది? అని వాళ్ళు కూడా అడిగే పరిస్థితి వస్తది. వాళ్ళకి రెండే నేర్పండి. జవాన్ గురించి నేర్పండి. మన రైతన్న గురించి చెప్పండి. రైతులు ఎంత కష్టపడతారో జవాన్ బారులు అంత కష్టపడుతున్నారు. ఆ ఇద్దరు ఉండడం వల్లనే మనం ఇక్కడ ఒక మెతుకు తింటున్నాం. ఇక ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అని చెప్పండి పిల్లలకి. వీళ్ళు ఎంతెంత నేర్పించాలి. మీరు ఏమి నేర్పుతుంటే పిల్లలు కూడా అగాధం అయిపోతారు. ఈ రోజుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ అందక, తల్లిదండ్రులు చెప్పే విధానంలో పెరగక అని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరందరూ మంచిగా పిల్లల్ని మంచి ఏరియా అంటే ప్లేసులు తీసుకుపోయి చూయించాలా. ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా, సంతోషంగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలా, మంచి ఆహారం, ఫుడ్ మంచిగా తీసుకోవాలా. ఇంకా ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు మంచిగా సంతోష విషయం. మన తెలంగాణ మంచిగా, మా ఆంధ్రాలో మంచిగా వినియోగించుకున్నారు. సంతోషం, ఆనందం విషయం. మిగతా వాళ్ళు ఓటు వేయని వాళ్ళు కూడా కొద్దిగా ఓటు వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన భారతత్వం, మన హక్కు, మన హక్కుని వినియోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. అందరూ ఎవరికి నచ్చితే వాళ్ళకి వేయండి. పలానా వేయాలని నేను చెప్పలేను. ఎందుకంటే మేము వేస్తున్నాం. మేము చెప్పలేము. ఎవరికి వేస్తామని చెప్పలేము. కానీ మీరు వేయండి. పక్కా వినియోగించుకోండి సార్ అంతే. వినియోగించుకుంటే మీకు తెలుస్తది. ఎవరు మంచివాడు, చెడ్డవాడు ఏంటో మొత్తం తెలుస్తది. ఓకే ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే బ్రెడ్ తిన్నాం. ఇక మధ్యాహ్నం ఏం తింటామో తెలియదు. ఇక బయటనే హోటల్ తినాలా. బయట ఏం తింటామనేది ఒకసారి వీడియో చేసి పెడతాను. తప్పక నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్. ఉంటా మరి ఈ రోజుతోటి